మనం మొదటి నుంచి అనుకుంటుంటాం ఇది రెండో స్వతంత్ర పోరాటం అని. వాస్తవం. ఎందుకంటే ఆనాడు తెల్లదొరలను పంపించడం కోసం పోరాటం చేశాం. అంటే దొరల కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈరోజు దొంగల కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇది లోక్సత్తా పార్టీ కీలకమైనటువంటి సమయం. ఎందుకు ఈ మాట మాట్లాడుకోవాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి బాయ్ ఆంధ్రప్రదేశ్ మే ఆప్ హైనా అని అడిగాడు. నేను చెప్పాను భయ్యా ఆంధ్రప్రదేశ్ మే ఆప్ నయే ఆప్కా బాప్ హై ఆంధ్రప్రదేశ్ మే జయప్రకాష్ నారాయణ అని చెప్పాను నేను. తప్పనిసరిగా ఆ స్థాయిలో మనం నిర్ణయం తీసుకోబోతున్నాం. రాష్ట్రంలో ఓ సరికొత్త రూపంతో నిశ్శబ్ద విప్లవాన్ని సాగించడానికి మనందరం సిద్ధమయ్యాం. ఇది మరో స్వతంత్ర పోరాటం. ఈ ఆపులన్నీ మన ముందు కనిపించవు. అవినీతిని ఏలతో ఊదేస్తాం, అక్రమాలని బయటపెడతాం. తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభలో జయప్రకాష్ నారాయణ ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. దీనికి సిద్ధం కావాలని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మీకు పిలుపుతున్నాను మిత్రులారా. మనందరమే సంవత్సరాల తరబడి పనిచేశాం. చాలా మంది కిందన కూర్చున్న వాళ్ళు, వేదిక పైన ఉన్నవాళ్ళు అందరూ పార్టీ ప్రారంభం నుంచి ఉద్యమ సంస్థ నుంచి మనం పనిచేస్తున్నాం. రాత్రి అనగా పగలనగా రక్తాన్ని ఖర్చు పెట్టాం. ఈరోజు ఫలాలు తీసుకోవాల్సిన టైం అప్పుడు అందరం ఏక లక్ష్యంతో పనిచేయాలి. నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలను తిట్టి లాభం లేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. మీకు తెలుసో తెలీదో ఒక్కసారి ఆలోచించండి. పెలికాన్ పక్షులు శ్రీకాకుళం వస్తాయి, ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం మీద నుంచి దాటి. వలస పక్షులకి రెక్కలు పెద్దగా ఉంటాయి, వలస పక్షులకి రెక్కలు బలంగా ఉంటాయి. ఈ రాజకీయాల్లో ఉన్న వలస పక్షులే మనల్ని ఓడించడానికి సిద్ధంగా ఉంటారు. ఇది గమనించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ మధ్య గంటా శ్రీనివాసరావు గారి కుమార్తె వివాహానికి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వచ్చాడు. ఆయనకి ఎయిర్పోర్ట్ లో 2 కార్లు పెట్టారట. ఎందుకో ఆయనకి అర్థం కాలా. అక్కడ చెప్పారట, 2 ఎందుకు పెట్టారంటే మీరు ఏది ఎక్కుతారో మాకు తెలియదు కదండి అని చెప్పారట. దస్పల్లా హోటల్లో ఆయనకి టిఫిన్ తెమ్మన్నారట. అక్కడ 2 ఇడ్లీలు పెట్టారట. 2 పెట్టారట అంటే ఎన్ని తింటారో మాకు తెలియదు కదండి అన్నారట. అంటే కేవలం ద్వంద్వ వైఖరితో ఈ చంద్రబాబు నాయుడు కానీ, జగన్ బాబు కానీ, సత్యబాబు కానీ, కిరణ్ బాబు కానీ ఈ బాబుల కోసం కాదు రాజకీయం, లోక్సత్తా కోసం మాత్రమే. ఇది జనం పక్షాన నిలబడుతుంది అని చెప్పేందుకే ఈరోజు మన ప్రయాణం. జయప్రకాష్ నారాయణ గారు అక్కడ మాట్లాడిన తర్వాత సరాసరి వేదిక మీదకి వస్తారు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, 100 రోజులు మనం ప్రాణం పెట్టాలి. 100 రోజులు లక్ష్యం వైపు చూడాలి. రేపు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని అంటే 26వ తారీఖును పురస్కరించుకొని ప్రతి కార్యకర్త ఇంటిపైన జెండా పెట్టండి. ప్రతి కార్యకర్త గుండెలపైన జెండా 100 రోజులు ఉండేటట్టు చేయండి. మన గుండెలపైన మన కన్నుగా ఉండేటట్టు చూడండి. ఇది లోక్సత్తా పార్టీ కార్యకర్తలను నేను కోరుతున్నాను మిత్రులారా. ఎందుకు చెప్తున్నానంటే అన్ని చోట్ల దగాపడ్డారు. రాష్ట్రంలో తెలంగాణ ఎలా ఉందో సీమాంధ్ర అలాగే ఉంది, మరి పల్లి గ్రామాలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని లేదు. ఒక సందర్భంలో తెలంగాణ అవసరం లేదు, సమస్య పరిష్కరిద్దాం అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఇచ్చి తీరాల్సిందే అన్న దగ్గరికి ప్రజలు రాగలిగారు. అందరి ఆత్మగౌరవాన్ని మనం గౌరవించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వీళ్ళు వాళ్ళు తేడా లేదు, అందరూ ఈ రాష్ట్రంలో ఒకటే నినాదిస్తున్నాం. అది లోక్సత్తా పార్టీకి మాత్రమే సాధ్యం మిత్రులారా. అందుకనే నేను మిమ్మల్ని మరొకసారి కోరుతున్నాను, రేపు 2014లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఆషామాషి ఎన్నికలుగా తీసుకోకండి. ఇప్పటికే ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ బ్యానర్ పైన పోటీ చేస్తాడో తెలియలేని పరిస్థితి ఉంది. మన కార్యకర్తలు మాత్రమే నిజాయితీగా నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పి చెప్పుకునే ధైర్యం ఒక్క జయప్రకాష్ నారాయణ గారు మాత్రమే మనకిచ్చారు మిత్రులారా. ఒక్కసారి ఆయన త్యాగాన్ని మీరు గుర్తించండి. నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. పార్టీలో అనేక సందర్భాల్లో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ఇకసారి పొరపాట్లు జరగనివ్వకూడదు. మన అందరి లక్ష్యం గెలుపు వైపే ఉండాలి. మనందరం కలిసి ప్రయాణం చేయాలి. పొరపాట్లు ఏం జరిగినా సరిదిద్దుకుందాం. ఈ సరిదిద్దుకున్న తర్వాత లక్ష్యం వైపు నడవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక శాసనసభ్యుడిగా గెలవడం అంత ఆశామాషి కాదు. మనందరికీ ఆవేశం ఉండొచ్చు, కానీ దానికి కావాల్సినటువంటి సంకల్పం ఉండాలి. నేను కోరుతున్నాను, తప్పనిసరిగా విజయమో వీరసుఖమో తేల్చుకుందాం. దానికి సిద్ధమైన వాళ్ళంతా ఒక్కసారి వేదిక దగ్గర లగండి. తప్పనిసరిగా నేను సిద్ధంగా అని చప్పట్లు కొట్టాలని చెప్పి నేను లోక్సత్తా పార్టీ నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మిత్రులారా. దమ్ముగా ధైర్యంగా అడుగులు ముందుకేద్దాం. జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో విజయం సాధించకపోతే
జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తే ఈ రాష్ట్రంలో కార్యకర్తలను నడిపించకపోతే చీకట రాజకీయాలు చేసే దొంగలు గెలుస్తుంటే మనం ఆ పార్టీని తిడుతూ కూర్చుంటే ఏ రకమైన పరిష్కారం దొరకదు. రాష్ట్రంలో ఎక్కడ చూసా, ఇందాక సోదరుడు రాము చెప్పాడు, ఒక సర్పంచ్ తీసుకున్నా, ఎంపీటీ తీసుకున్నా, ఎంపీపీ తీసుకున్నా, జడ్పీటీసీ తీసుకున్నా, కార్పొరేటర్ తీసుకున్నా కబ్జాలతో కోట్లాది రూపాయలు సంపాదించిన తర్వాత ఈ చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డారు. ఇతర రాజకీయ పార్టీల్లో చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారు. మనం వాళ్ళెవరిని ఏ రోజు పన్నెత్తి మాట్లాడలా. కానీ ఇందాక శ్రీనివాస్ చెప్తున్నాడు, మన శ్రీనివాస్, తుమ్మపల్లి శ్రీనివాస్, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పరిష్కారం చెప్పే మనిషి ఒక జయప్రకాష్ నారాయణ మాత్రమే. సంస్కారం ఉన్నవాడు పరిష్కారం చెప్తారు తప్ప సన్నాసం ఉన్నవాడికి ఏం పరిష్కారం చెప్తారు? ఆ పరిష్కారం ప్రజలకు కాదు, ఈ పరిష్కారం చెప్పేదే జయప్రకాష్ నారాయణ మాత్రమే. ఈరోజు చాలా ధైర్యంగా ఇక్కడ మనం సభ జరిపించుకుంటున్నాం. గడిచిన 3 సంవత్సరాలుగా పోలీసులకి కంటి మీద కునుకు లేదు, రాష్ట్రంలో పరిపాలన లేదు, ప్రజలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం తాపీగా ప్రకటించింది, పల్లిసీమల్లో 12 గంటలకు విద్యుత్ కోత, పట్టణాల్లో 4 గంటలు. ఈరోజు కేవలం అధికారికంగా మేము విద్యుత్ కోత కోదిస్తామని చెప్తున్నారు. మిత్రులారా, 100 రోజుల టైము. ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక నియోజకవర్గంలో వీర సైనికుల్లా పోరాడండి. శాసనసభ్యుడిగా గెలవడం కోసం ఆ రోజు ఆపు ఎలా అయితే కష్టపడిందో ఢిల్లీలో, అంతకు మించిన బలం మన దగ్గర ఉంది, అంతకు మించిన శక్తి మన దగ్గర ఉంది, అంతకు మించిన మంచి వాతావరణం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల్ని ఎవరూ విశ్వసించట్లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం వాపుతో ఉన్నాయి, బలంతో కాదు. మనకే బలం ఉంది. ఆ బలంతో, గుండె ధైర్యంతో జనం మధ్యకి మనం వెళ్ళాలి. ఆ వెళ్లే ప్రయత్నంలోనే మనం విజయం సాధించాలి. చాలా సందర్భాల్లో మనం ఈ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి కొద్దిగా కూలకసంగా చూద్దాం. మరి దారుణాతి దారుణంగా రాజకీయ పార్టీలు తీరుంది. ఈ రాజకీయ పార్టీలను తిడుతూ కూర్చున్నామా, ప్రజలకు వాస్తవాలు చెబుదామా? ఒక్కసారి ఆలోచించండి. నియోజకవర్గంలో మీరు వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్ ఏజెంట్ల ముందు తయారు చేయండి. నియోజకవర్గాల్లో వార్డు కమిటీలు వేయండి. రేపు 30వ తారీఖుని మద్యం బాధితుల వ్యతిరేకంగా మనం చేయబోయే మహా సత్యాగ్రహానికి సిద్ధం కండి. గ్రామీణ ప్రాంతంలో మహిళలు అల్లాడిపోతున్నారు మద్యం బాధితులతో. మేము చూసాం, మొన్న ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తే 16-17 సంవత్సరాల పిల్లలు తలసడి ఇంట్లో ఉంటున్నారు. పాపం పెళ్లి చేసుకున్న పాపానికి వెధవ ఇంట్లో కూర్చుంటే కన్న పాపానికి పిల్లలు రోడ్డు మీద పడి ఉన్నారు. ఆ పిల్ల పాచి పని చేసుకుంటుంది. ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ప్రజల దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పాలకులకు పట్టే పరిస్థితి లేదు. పాలకులకి ఆలోచించే సమయం లేదు. పగలొక పార్టీ, రాత్రి ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ దగ్గర ఉన్నారు. లాస్ట్కి ఏ పార్టీలో ఎవరుంటారో తెలియని పరిస్థితిలో ఉంది. నేను మిమ్మల్ని కోరుతున్నాను, అయ్యా ఒక్కసారి ఈ ఆవేశం మరొకసారి ఈ 100 రోజులు కంటిన్యూ చేయండి. చాలా తక్కువ సమయంలో మనం ఇంతమంది వచ్చాం. మనం వాచ్ కోసం చేసుకున్నాం, పార్టీ వాచ్ కోసం. వెంటనే మళ్ళీ ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం చేశాం. నేను మిమ్మల్ని కోరుతున్నాను, నియోజకవర్గాలకు ఛాంపియన్ కావాలంటే, నియోజకవర్గంలో గెలిచి తీరాలంటే అందరమే క్రమశిక్షణగా పనిచేయాల్సిందే. పొరపాట్లు ఎన్నున్నా, తప్పులు ఎన్నున్నా, తెలిసి తెలియక జరుగుతున్నా సర్దిపుచ్చుకొని అందరమే జిల్లాల నుంచి ప్రాతినిధ్యం తీసుకురావాల్సిందే. ఇది కాకుండా జయప్రకాష్ నారాయణ గారిని చూసి, జయప్రకాష్ నారాయణ గారి ఆలోచన చూసి, జయప్రకాష్ నారాయణ గారి మాటలు చూసి గెలుపు సాధ్యం అనుకుంటే పొరపాటు. అది సాధ్యం కాదు. మనం 100 మంది జయప్రకాష్ నారాయణలు ఇక్కడే ఉన్నారు, ఈ కిందలు ఉన్నారు. గెలవగలిగే శక్తులు వాళ్ళు ఉన్నారు, అపారమైనటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు ఉన్నారు. మన దగ్గర సిద్ధాంతం ఉంది, మన దగ్గర మార్గం ఉంది, మనకు జెండా ఉంది, మనకు అజెండా ఉంది. మీరు చూడండి, ఒక నాయకుడు ఉదయం విశాఖపట్నంలో బయలుదేరితే ఒక పార్టీలో ఉంటాడు, ఇక బేగంపేటలో దిగితే మరో పార్టీలో ఉంటాడు, సాయంత్రం మళ్ళీ ఇంటికి చేరిపోయినప్పుడు ఇంకో పార్టీలో ఉంటాడు. ఏ జెండా కోసం తిరుగుతున్నారో తెలియలేని పరిస్థితి. కారణం, రాజకీయాల్లో అంత విలువైనటువంటి సంపద ఉంది. రాజకీయాల పేరు చెప్పి కొల్లగొట్టడానికి అవకాశం ఉంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఆ నాయకత్వాన్ని విమర్శిస్తూ 2 గ్రూపులుగా ఉంటే, ఈ రోజు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో అందరూ ఒకటే, ఒకే గొంతు కింద ఈ వేదిక కింద వచ్చారంటే అది జయప్రకాష్ నారాయణ గారి గొప్పతనం. ఈ గొప్పతనాన్ని మనందరం గమనించాలని మిత్రులారని మిమ్మల్ని కోరుతున్నాను. నేను మిమ్మల్ని మరొకసారి, మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ పార్టీ ప్రారంభం నుంచి, ఉద్యమ సంస్థ నుంచి పనిచేశాం. నేను 2009 ఎన్నికల్లో పోటీ చేశాను.
2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా నేను ఇంటికి సమయం కేటాయించలేదు. విశాఖపట్నం నార్త్ లో పోటీ చేయడానికి వచ్చాను. విశాఖ జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 3 జిల్లాల కార్యకర్తలు కదులుతున్నారు. అందరూ శక్తిమంతులంతా అడుగులు వేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా రావాలి. ఒక్క బాబ్జీ గెలిస్తే సరిపోదు, ఒక్క జేపీ గెలిస్తే సరిపోదు, వందలాది మంది జేపీలు గెలాలి. అప్పుడే ఈ పార్టీ లక్ష్యం పూర్తిగా ప్రజల దగ్గరికి వచ్చినట్టు అవుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఈ రాష్ట్రంలో 5-10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గ్యారంటీగా గెలుస్తాం. అది కాదు, జయప్రకాష్ నారాయణ సీఎం కావాలి, ఒక మహిళలు గెలవాలి, యువత గెలవాలి. ఈ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలి. ఆ విజయానికి మీరు చేరువ కావాలి. ప్రతి ఒక్కరికి గెలుపునిగా కార్యకర్త బలం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక్కసారి అందరూ నిలబడి ఒక్కరు చప్పట్లు కొడుతూ జై లోక్ సత్తా అంటాను. జై జై లోక్ సత్తా అని చెప్పండి. దయచేసి కార్యకర్తలంతా నిలబడాల్సిందిగా కోరుతున్నాను. బలో స్వతంత్ర భారత్ కి, బలో స్వతంత్ర భారత్ కి, బలో స్వతంత్ర భారత్ కి. లోక్ సత్తా, లోక్ సత్తా, లోక్ సత్తా, లోక్ సత్తా. నమస్కారం.